హాయ్ హలో అండి. నేను మీ జ్యోతి. మనము పండగలప్పుడు రకరకాల స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా! కానీ నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీ తీసుకురాబోతున్నాను. అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్‌ని చంద్రకళ అంటారండి. నేను ఈరోజు ఈ స్వీట్‌ని సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతే కనుక మీరు ఫస్ట్ టైమే చక్కగా ఈ స్వీట్ చేసేసుకోగలుగుతారు. ముందుగా మనం కోవా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. నెయ్యిలో పాలు బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసి ఇందులోకి 2 కప్స్ మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నానండి. మొత్తం పౌడర్ ఒకటేసారి వేసుకోవద్దు. కొద్ది కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మామూలుగా అయితే కోవాని పాలతోనే చేస్తారు. కానీ అది చాలా టైం తీసుకుంటుంది. మీకు సింపుల్‌గా చెప్తానన్నాను కదా! అందుకనే మిల్క్ పౌడర్‌తో చేసి చూపిస్తున్నాను. మిల్క్ పౌడర్‌తో చేస్తే 8-10 మినిట్స్‌లో అయిపోతుందండి. చేయి విడవకుండా తిప్పాలండి. మొత్తం ఇలా దగ్గర పడుతుంది. మరీ గట్టిగా పొడి పొడిలాడేంత వరకు ఉంచకూడదండి స్టవ్ పైన. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా తయారైన కోవాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బేసిన్‌లోకి 2 కప్పులు మైదా పిండిని తీసుకోవాలి. పిండిని జల్లించి తీసుకోండి. దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని పిండిను నెయ్యి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలండి. ఇలా చేయటం వల్ల ఔటర్ లేయర్ చాలా క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, చేత్తో ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా తయారవ్వాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ డౌ లాగా కలుపుకోవాలి. పిండి పొరపాటున పల్చగా అయిపోతే కనుక ఇంకొంచెం పిండి కలుపుకొని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. లేకపోతే చేసేటప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కవర్ చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ గీ వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దూరగా వేయించుకోవాలి. నట్స్ వేయించేటప్పుడు ఫ్లేమ్ని తక్కువలో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు మనము ముందుగానే చేసి ఉంచుకున్న కోవా ఉంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కోవాని మిక్స్ చేసేటప్పుడు కొంచెం అది లూజ్గా అవుతుంది. కాసేపటి తర్వాత అంతా దగ్గర పడి ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. కొంతమంది ఈ స్వీట్ని చంద్రకళ అని, మరికొంతమంది సూర్యకళ అని అంటారు. ఈ స్వీట్ని మీ ప్రాంతంలో ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆయిల్ రిలీజ్ అవుతోంది. అలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలండి. మన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఫిల్లింగ్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు దీంట్లో షుగర్ కలపకూడదండి. ఇది బాగా చల్లారిన తర్వాత దీంట్లో షుగర్ కలుపుకుందాము. కోవా ఇప్పుడు బాగా చల్లారిపోయింది. దీంట్లోకి నేను 3 టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ ఖచ్చితంగా ఈ మిక్స్చర్ చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. వేడి మీద వేస్తే మళ్ళీ పాకం వచ్చి ఫిల్లింగ్ తడి తడిగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఇంకా హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి మనకు పాకం అవసరం లేదండి. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. షుగరు మెల్ట్ అయ్యేంత వరకు చెయ్యి విడవకుండా కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే టైంలో ఒక పించ్ కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కలర్ కూడా వేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ వేస్తే బాగుంటుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, కొద్దిగా జిగురుగా తయారైంది సిరప్. ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది ఇదే. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ మన పిండి బాగా నానిపోయింది. పిండిని మరొకసారి బాగా కలిపి కొంచెం పెద్ద పిండి ముద్దనే తీసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న పూరీలాగా కూడా ఒత్తుకోవచ్చు. నేనైతే పెద్ద చపాతీలాగా చేస్తున్నానండి. ఈ పిండి ముద్దని ఫ్లాట్ సర్ఫేస్ పైన పెట్టి కొద్దిగా పొడి పిండి వేసి పెద్ద చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. ఈ మెథడ్లో చేస్తే మీకు పని తొందరగా అయిపోతుంది. చూశారు కదా, ఇలా పెద్ద చపాతీలాగా ఒత్తుకొని మీకు కావలసిన సైజులో ఒక మూత సహాయంతో కట్ చేసుకోవాలి.
చపాతీని మరీ పల్చగా ఒత్తుకోకండి, కొద్దిగా లావుగానే ఉండాలి. పల్చగా ఒత్తారనుకోండి నూనెలో వేసినప్పుడు పగిలిపోతుంది. కాబట్టి చపాతీని లావుగానే ఒత్తుకోండి. చూశారు కదా, మూత సహాయంతో అన్నీ కట్ చేసేసుకున్నాను. మిగిలిన పిండితో కూడా మనం చపాతీ ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు చేతిలోకి ఒక పూరీని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫిల్లింగ్ పెట్టి చుట్టూతా కొద్దిగా వాటర్ రాసి దీనిపైన ఇంకో పూరీ పెట్టి కార్నర్స్ సమానంగా వచ్చేట్టుగా అడ్జస్ట్ చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉండకూడదండి. అంచులన్నీ బాగా ప్రెస్ చేయాలి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తూ పోవాలి. చూస్తే కష్టం అనిపిస్తుంది కానీ అస్సలు కష్టం కాదండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకుంటారు. చూశారు కదా డిజైన్ ఎంత బాగుందో. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలండి. నేను మీకోసమని ఇంకోటి తయారు చేసి చూపిస్తున్నాను. అంచులకి నీళ్లు పెట్టి బాగా ప్రెస్ చేయాలండి, లేకపోతే అంచులు విడిపోయి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా, ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. మీకు అలా చేయడం రావట్లేదనుకోండి, ఇలా కజ్జికాయ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి నూనె వేసుకోవాలి. నూనెని బాగా వేడి చేయకండి, నూనె మీడియం హాట్గా ఉండాలండి, లేకపోతే లోపల కాలకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం తీసుకున్నా కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి. నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా ఫస్ట్ టైమే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. వీటిని నూనెలో వేసిన వెంటనే తిప్పకూడదండి. కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించాలి. చూశారు కదా, చూడటానికి ఎంత బాగున్నాయో. ఇలా వేయించుకున్న వాటన్నిటిని ఇంతకుముందు తయారు చేసి ఉంచుకున్నాం కదండి షుగర్ సిరప్, దాంట్లో వేసేసి 4 to 5 మినిట్స్ వరకు నాననివ్వాలండి. షుగర్ సిరప్ వేడిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. షుగర్ సిరప్ వేడిగా ఉంటేనే అది పీల్చుకుంటాయి. సిరప్ని వాటిపైన వేస్తూ ఉండాలండి. అప్పుడు వాటిపైన ఒక మంచి షుగర్ కోటింగ్ వస్తుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన చంద్రకళ రెడీ అయిపోయింది. చూడ్డానికి భలే ఉన్నాయి కదండి. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసేసుకోండి. చాలా సింపుల్ వేలో చెప్పానండి. కోవా చేయడం కూడా చాలా సింపుల్గా చెప్పాను కదూ. ఇంకా భయం ఎందుకండి, తప్పకుండా చేసుకొని టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి చేసేటప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిండిని పలుచగా మాత్రం కలుపుకోకండి. నూనెలో వేయించిన తర్వాత కూడా సిరప్లో వేసినప్పుడు సిరప్ గోరువెచ్చగా ఉండేట్టుగా చూసుకోండి. తర్వాత ఫ్రై చేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.